బీబీ ఉత్సవానికి సంబంధించి మన దగ్గర కొన్ని అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ఈ బంచ్ అప్డేట్స్ ఉన్నాయి. ఇవి బాగుంటాయి అప్డేట్స్. వీటి గురించి మాట్లాడుకుందాం. మీరేం చేస్తారంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అయితది. హైప్ ఇవ్వాలని చూస్తే హైప్ కొంచెం ట్రై చేయండి. ఓకేనా? ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కోసం. సో, కళ్యాణ్, తనూజ, కళ్యాణ్ అండ్ తనూజ. ఎవరికి వాళ్ళకి క్రేజ్ ఉంది. ఎవరి క్రేజ్ ఎంత అనేది ఇక్కడ డిబేటబుల్ పాయింట్ కాదు. క్రేజ్ ఉంది. కళ్యాణ్, తనూజ పేరుకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇద్దరి పేరుకి. కాబట్టి 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు అలాగే డిజైన్ చేస్తున్నారు ప్రోగ్రామ్స్. తనూజ గారిని తీసుకురావటము, కళ్యాణ్‌ని తీసుకురావటము. వాళ్ళిద్దరి మధ్య కొన్ని సెగ్మెంట్స్ క్రియేట్ చేయడం అలాంటివి చేస్తున్నారు. అలాంటివి జరుగుతున్నప్పుడు చాలా మరి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అవ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో అవ్వచ్చు చాలామంది అప్డేట్‌లు పెడుతున్నారు. మనకు తెలిసిన అప్డేట్‌లు మనకి యూట్యూబ్ ఛానెల్ ఉంది కాబట్టి మన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మనం షేర్ చేస్తున్నాం. దాంట్లో తప్పేం లేదు. వాళ్ళకి క్రేజ్ ఉంది. మనం వీడియోస్ పెడుతున్నాం. మనం ఏమి ఇప్పుడు భజనలు చేయట్లేదు. అక్కడ ఏవైతే జరిగాయో ఆ అప్డేట్స్ చెప్తున్నాను మీకది. నచ్చేవాళ్ళు చూడండి. నచ్చని వాళ్ళు కూడా చూడండి. తప్పులేదు చూడటంలో. చూడటంలో తప్పేముంది? ఓకేనా? అదన్నమాట సంగతి. నిన్న కొన్ని అప్డేట్స్ చెప్పాను. ఈరోజు అప్డేట్స్ దిమ్మ తిరిగే అప్డేట్ ఏంటంటే తనూజ గారు కళ్యాణ్ చేతికి రింగ్ దొరుకుతారు. యాస్ పర్ ద స్క్రిప్టేలెండి. అంతా స్క్రిప్ట్ పరంగానే జరుగుద్ది. రింగ్ దొరుకుతారు. నిన్న వీడియోలో కళ్యాణ్ తనూజకి ప్రపోజ్ చేశాడు అని చెప్పాము. ఈరోజు వీడియోలో అప్డేట్‌లో తనూజ గారు కళ్యాణ్ చేతికి రింగ్ తొడుగుతారు. అలా ఎందుకు తొడగాల్సొచ్చింది? అసలు ఏం జరిగింది అక్కడ? అప్డేట్స్ మాట్లాడుకుంటా ఉందాం. కొన్ని మంచి పనులు కూడా చేశారు. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. కళ్యాణ్ గాని, తనూజ గాని, ఇమాన్యుయల్ గాని వీళ్ళు ఆర్ఫనేజ్‌కి డబ్బులు కూడా అమౌంట్ ఇచ్చారనమాట. అవేంటనేది మాట్లాడుకుందాం. ఎందుకు ఇచ్చారనేది కూడా మాట్లాడుకుందాం. దీంట్లోనే మన ఎవరైతే ఇంకొక పేరు ఎవరైతే ఉన్నారో రివాన్. రీతు అండ్ డెమోన్ పవన్. డెమోన్ పవన్ రీతుకి ప్రపోజ్ చేస్తారు. ఇది కూడా యాస్ పర్ ద స్క్రిప్టే. ఇందాకటిది యాస్ పర్ ద స్క్రిప్టే. ఇది కూడా యాస్ పర్ ద స్క్రిప్టే అనమాట. అలా చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ తనూజకి, శ్రీజకి, ప్రియాకి గిఫ్ట్‌లు కూడా ఇస్తారు. ఎవరికి ఏం గిఫ్ట్ ఇచ్చారనేది మాట్లాడుకుందాం. సో, దానికంటే ముందు ప్రియా అంటే గుర్తొచ్చింది. నిన్న మొన్నో ప్రియా గారు ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీయో ఏదో పెట్టారనమాట. అంటే లైక్ చాలామంది కళ్యాణ్ గురించి ప్రియాని అడుగుతున్నారు. కళ్యాణ్ తనూజ గురించి ఎళ్లి ప్రియాని అడుగుతున్నారు. అదే కళ్యాణ్ తనూజ గురించి శ్రీజానెళ్లి అడుగుతున్నారు. వాళ్ళకి కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటది. చాలామంది వీళ్ళ మీద క్యూరియాసిటీ ఎక్కువుంటది. కళ్యాణ్ గురించి కానీ, తనూజ గురించి కానీ వీళ్ళిద్దరు కనిపిస్తే ఒక పిక్ ఎక్కడైనా దొరుకుతదేమో అని చెప్పి కొంతమంది మ్యూచువల్స్ వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌ని, ఫాలోవర్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం వాళ్ళు ట్రై చేస్తుంటారు. మనం ఎలాగా అప్డేట్స్‌ని ఇస్తూ మనం క్యాష్ చేసుకుంటున్నాం. వాళ్ళు కూడా అలాగే చేసుకుంటా ఉంటారు. దానికోసం అంటూ చాలామంది ఆ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రియాని అడుగుతున్నారు. దానికి తను కొంచెం హర్ట్ అయింది. ఇలాగ నా గురించి, నా అప్డేట్స్ గురించి మాత్రమే అడగండి. వేరే వాళ్ళ అప్డేట్స్ గురించి, వేరే వాళ్ళ గురించి నన్నెందుకు అడుగుతున్నారు? నేను వాళ్ళకి మేనేజర్‌ని కాదు అన్నట్టు తను మాట్లాడారు. అర్థం చేసుకోవాలి. మనం అందరి మీద ఎళ్లి పడిపోతే ఎట్లా? తను ప్రియ కళ్యాణ్‌కి క్లోజే. అంత మాత్రాన కళ్యాణ్ అప్డేట్స్ అన్నీ ఎళ్లి ప్రియాని అడగటం తప్పు కదా! ఆ అమ్మాయికి ఆ అమ్మాయి లైఫ్ ఉంటది. ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి వేరేలాగా ఉంటది కదా! లైఫ్ స్టైలు. ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయిని అడిగితే ఓకే గానీ, ప్రతిసారి ఆ అమ్మాయిని కళ్యాణ్ గురించి గానీ, లేదా కళ్యాణ్ తనూజ గురించి గానీ అడిగితే, వాళ్ళ అమ్మాయి ఏం చెప్పుద్ది? ఆ ఫ్రస్ట్రేషన్‌లో తనొక పోస్ట్ కూడా పెట్టిందనమాట. వీలైతే ఇక్కడ పెడతాను. లేదంటే లైట్ తీసుకోండి. ఓకేనా? ఇది ఆ పోస్ట్ సారాంశం. ఇప్పుడు బ్యాక్‌కెళ్తే కళ్యాణ్ గిఫ్ట్‌లు ఇస్తారనమాట. తనూజకి, ప్రియాకి, శ్రీజకి. తనూజకొచ్చేసరికి టాయ్ జీప్, ఒక టాయ్ అదే బొమ్మ ఏదంటే జీప్ బొమ్మ ఏదైతే ఉంటదో ఆ జీప్ బొమ్మ ఇస్తాడు. నెక్స్ట్ కాఫీ కప్ ఇస్తారు. తనూజ ఫేవరెట్ కాఫీ కాబట్టి కాఫీ కప్ ఇస్తారు. అండ్ ఒక డైరీ గూడా తనూజకి ఇస్తారనమాట కళ్యాణ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రియాకి ఒక జాకెట్ ఇస్తారు. ఒక లెదర్ జాకెట్. తనూజ కళ్యాణ్ ప్రియాకిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజకి ఒక హ్యాండ్ బ్యాగ్ ఇస్తాడనమాట. ఇది కళ్యాణ్ నుంచి తనూజకి, ప్రియాకి అండ్ శ్రీజకి వచ్చే గిఫ్ట్‌లివి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సో, కళ్యాణ్ వాచ్ అండ్ తనూజ రింగ్. వేలం పాట జరుగుద్దనమాట. అలా వేలం పాట జరిగి అంతా యాస్ పర్ ద స్క్రిప్టే. అంతా బిహైండ్ ద స్క్రీన్ మొత్తం మాట్లాడేసుకొని ఉంటారు. ఎలా జరుగుద్ది ఏంటనేది. ఇప్పుడు ఎవరిది ఎక్కువగా వేలం పాట పోతే ఓడిపోయిన వాళ్ళు శ్రీముఖి చెప్పే ఆ టాస్క్ చేయాలనమాట. దీంట్లో భాగంగానే కళ్యాణ్ వాచ్ ఏదైతే ఉందో ఆ కళ్యాణ్ వాచ్ 75,00,000కి యాస్ పర్ ద స్క్రిప్టేనండో ఇదంతాను. 75,00,000కి దివ్వెల మాధురి గారు పర్చేజ్ చేస్తారనమాట. ఓకేనా? 75,00,000 దాకా ఆ వేలం పాట పోద్ది. ఓకేనా? అదనమాట కళ్యాణ్‌ది. నెక్స్ట్ తనూజ రింగ్ వచ్చేసరికి 52,00,000 వరకి సంజన గారు పాట పాడతారు. అండ్ సంజన గారు, తనూజ గారు అండ్ సంజన గారి పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌కి ఎళ్లి తనూజ గారు కామెంట్స్ చేయటము వీళ్ళంతా బానే ఉన్నారు బేసిక్‌గా. అండ్ మొన్న
రీసెంట్‌గా మన 'భరణి' గారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన 'సుమన్ శెట్టి' అన్న వాళ్ళు బయటకెళ్తూ ఉంటే ఆ పెయిరు సో, దాని కింద కూడా తనూజ గారు ఎళ్లి కామెంట్ పెట్టారు. కళ్యాణ్ కూడా కొంతమంది ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల కిందకెళ్లి కామెంట్స్ పెట్టాలి, లైక్ పెట్టాలి జరుగుతున్నాయి. అంతా బానే ఉన్నారు. మీరు కొట్టుకోబాకండి 100 సార్లు చెప్తున్నా. ఇది అర్థం చేసుకోండి ఇప్పటికైనా. సో, మళ్ళీ బ్యాక్ టు ద అప్‌డేట్స్‌కెళ్తే సో, అలా ఫైనల్‌గా సో, 75,00,000 ఎక్కువ గాబట్టి సో, 75,00,000కి మన కళ్యాణ్ వాచ్ అయితే పర్చేస్ చేయబడ్డారు గాబట్టి 'దివ్యల మాధురి' గారు అంటే విడివిడిగా జరిగిందనమాట. ఆహ్, ఆ ట్రేడ్ అనేది. సో, వేలం పాట. అలా కళ్యాణ్ విన్ అవుతాడనమాట. సో, తనూజ రింగ్ 50,00,000 కాబట్టి సో, తనూజ గారు ఓడిపోతారు. ఇప్పుడు సో, మన నెక్స్ట్ ఏం చేస్తారంటే 'దివ్యల మాధురి' గారు సో, 75,00,000కి ఆ వాచ్ కొన్నారు కాబట్టి 75,00,000 డబ్బులు ఇవ్వాలి గదా! మరి కళ్యాణ్‌కి యాస్ పర్ ద స్క్రిప్ట్ అయినా. సో, అంత ఇవ్వలేము. అంత 75,00,000 కాదు గానీ సో, 75,000 ఇస్తాను అని చెప్పి ఒక చెక్ రాసి 75,000 సో, కళ్యాణ్‌కి సో, మాధురి గారు 'దివ్యల మాధురి' గారు ఇస్తారనమాట. సో, 'దివ్యల మాధురి' గారు కళ్యాణ్‌కి ఆ 75,000 చెక్ ఇచ్చిన వెంటనే సో, కళ్యాణ్ ఏం చేస్తారంటే ఆ 75,000 ఏదైతే ఉందో ఆ 75,000 రూపీస్ ఆర్ఫనేజ్‌కి ఇస్తానంటాడు. సో, ఏదో ఒక ఆర్ఫనేజ్‌కి సో, కళ్యాణ్ ఇస్తానంటాడనమాట. సో, దాని తర్వాత సో, తనూజ గారు గూడా వచ్చేసరికి అప్పుడు తనూజ గారు ఆహ్, కళ్యాణ్ 75,000 కళ్యాణ్ గెలుచుకున్నాడు. 'దివ్యల మాధురి' గారు ఏదైతే ఇచ్చారో ఆ 75,000 ఆ 75,000 ఆర్ఫనేజ్‌కి ఇస్తారు. సో, దాంట్లో సగము సో, 35,000 అంటే తిన సొంత డబ్బులు ఏవైతే ఉంటాయో సో, తిన సొంత డబ్బులు తనూజ గారు ఆ 35,000 రూపీస్ సేమ్ ఆర్ఫనేజ్‌కి తను గూడా ఇస్తానంటారనమాట. సో, 35,000 దాంట్లో సగం డబ్బులు తనూజ గారు ఇస్తానంటారు. అండ్ నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ కూడా మంచోడు. బంగారం కొండ. సో, ఇమ్మాన్యుయల్ కూడా 25,000 రూపీస్ తను కూడా ఆర్ఫనేజ్‌కి ఇస్తానని చెప్తాడు ఇమ్మాన్యుయల్. ఎంత మంచోళ్ళో చూడండి. అది. సో, ఇలాగ 75,000 ప్లస్ ఆ 37,500 సంథింగ్ అలాగా. నెక్స్ట్ వచ్చేసరికి ఆ 25,000 సో, మొత్తం 1,37,500 రూపీస్ ఆర్ఫనేజ్‌కి ఇస్తారన్నమాట వీళ్ళందరూ కలిసి. సో, ఇక్కడ తనూజ గారు ఓడిపోయారు కాబట్టి సో, ఆ టాస్క్‌లో తనూజ గారు కళ్యాణ్ చేతికి రింగ్ పెట్టమంటారు. సో, శ్రీముఖి గారు పెట్టమంటారు. సో, కళ్యాణ్ చేతికి తనూజ గారు రింగ్ పెడతారు. సో, ఆ వీడియో గూడా వైరల్ అయితది. మనం ఇక్కడ ఆ వీడియో పెడితే ఖచ్చితంగా స్ట్రైక్ ఏత్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కావాలంటే ఆ ఒక్క బిట్ కావాలంటే పెడతాను. సో, ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. సో, అక్కడ లింక్ పెడతాను. లేదా ఆల్రెడీ చూసేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో, లైక్ కొట్టండి. చూసాను అనగా కనీసం కింద కామెంట్ అన్నా పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి మ్యూజికల్ చైర్స్ ఆడతారు. ట్రూత్ ఆర్ డేర్ గూడా ఆడతారు. సో, ఇలాంటి గేమ్స్ అన్నీ గూడా ఆడతారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ వాళ్ళ మదరు సో, ఎమోషనల్‌గా ఫీల్ అవుతారనమాట. చాలా గట్టిగా బాధపడతారు. అంటే మా వాడు అంత కష్టపడ్డాడు, అంత చేశాడు. సో, గెలవలేకపోయాడు అని చెప్పి వాళ్ళ అమ్మగారు సీజన్ మొత్తం చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మనం కూడా చూసాం. డే 1 నుంచి లాస్ట్ వరకు టాస్క్‌లు చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. సో, టాస్క్‌లు గాని, నామినేషన్స్ గాని చాలా గట్టిగా చేశాడు. బట్ నామినేషన్స్‌లోకి రావాలంటే భయపడ్డాడు. సో, కొన్ని చిన్నవున్నాయి. సో, డిసడ్వాంటేజెస్ అతని దగ్గర కూడా మైనస్‌లున్నాయి. బట్ ఎక్కువ ప్లస్‌లేంటంటే సో, టాస్క్‌లు ఆడటం. ఒక కమెడియన్ వచ్చి అంత రేంజ్‌లో టాస్క్‌లు ఆడటము అండ్ అతను అంత గట్టిగా కష్టపడటం అనేది మామూలు విషయం కాదు. ఈవెన్ దో కామెడీ చేస్తూ ఎనీ టైమ్ చేస్తూ కూడా. సో, అవన్నీ చేశాడు, ఎఫర్ట్స్ పెట్టాడు. బట్ ఆ ఫోర్త్ ప్లేస్‌లో వస్తారని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, వాళ్ళ మదర్ అస్సలకి ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. సో, వాళ్ళ మదర్ ఆ ఫోర్త్ ప్లేస్‌లో మనోడు వచ్చేసరికి కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. బాధపడ్డారు ఆ స్టేజ్ మీద చాలా ఏడ్చారు. దాని తర్వాత మన 'స్వయంభూ' సినిమా రీసెంట్‌గా రిలీజ్ అవ్వబోతుంది. నిఖిల్ సిద్ధార్థది. సో, ఆ నిఖిల్ సిద్ధార్థ గారు స్టేజ్ మీదకొస్తారనమాట. సో, స్టేజ్ మీదకొచ్చి మన ఇమాన్యుయల్ మనం ఏదైతే పిలుస్తామో, మొన్నటి వరకు పిలిచామో 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు ఆ ఆల్ రౌండర్ ఇమాన్యుయల్ అని. సో, అదే ట్యాగ్ మళ్ళీ ఇంకొకసారి ఇమాన్యుయల్‌కి మన నిఖిల్ సిద్ధార్థ గారు ఇస్తారనమాట. సో, ఇవి అప్డేట్‌లు. సో, ఇలా మొత్తం 'బిగ్ బాస్‌లో' ఏవైతే జరిగాయో ఆ ఉత్సవంలో సో, ఇవన్నమాట అప్డేట్స్. మళ్ళీ ఇంకేమన్నా కొత్త అప్డేట్‌లు తెలిస్తే మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. సో, అట్ ప్రెజెంట్ సారీ. ఇవన్నమాట అప్డేట్‌లు. సో, ఇది సంగతి. సో, వీడియోని లాస్ట్ వరకు ఎవరైనా చూసుంటే మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది. సో, తనూజ గారికి కళ్యాణ్ నిన్న ప్రపోజ్ చేస్తే నిన్న అప్డేట్‌లో. సో, ఈరోజు అప్డేట్‌లోకొచ్చేసరికి తనూజ గారు కళ్యాణ్ చేతికి రింగ్ తొడుగుతారు. ఫ్యాన్స్‌కి మాత్రం ఆ బీబీ ఉత్సవంలో ఆడు ఏది కట్ చేయకుండా మనం చెప్పిన అప్డేట్‌లన్నీ యాజ్ ఇట్ ఈస్‌గానే ఆడు ఎయగలిగితే, ఆడు చూపించగలిగితే మాత్రం మామూలు ఫీస్ట్ కాదు. హై ఫీస్ట్ అనమాట. నెక్స్ట్ లెవెల్ టీఆర్‌పీ కూడా వచ్చుద్దనమాట. మామూలుగా కూడా కాదు. చాలా మందికి పండగే అనమాట. అది ఓవరాల్‌గా. సో, మీ ఒపీనియన్ ఏంటంటే మీరు కామెంట్ చేయండి ఈ అప్డేట్‌ల మీద. సో, బీబీ ఉత్సవం చూడడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా అని కూడా కామెంట్ కొట్టండి. ఓకే. అంటిల్ జై హింద్.